ఆ నియోజకవర్గంలో పిట్టపోరు పిల్లి తీర్చబోతోందా? ఎంత చెప్పినా వినకుండా తన్నులాటలు తలంట్లతో టైంపాస్ చేస్తున్న ఎమ్మెల్యే మరో సీనియర్ లీడర్కు చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోందా? ఇద్దరికీ కాకుండా మరో నేతకు బాధ్యతలు అప్పగించబోతోందా? ఏ నియోజకవర్గంలో కీలేరిగి వాత పెట్టే ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు తన్నుకుంటున్న మాజీ మిత్రులెవరు? అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గాలు కాపు, వెలమ, గవర. ఇక్కడ ఇతర కులాలున్నా ఎన్నికల రాజకీయాలను డిసైడ్ చేసేది మాత్రం కాపులే. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి ఈ స్థానంలో సొంత ఓటు బ్యాంకు 3,000 కూడా లేని కేఎస్ఎన్ఎస్ రాజు 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయి వైసీపీ నుంచి కరణం ధర్మశ్రీ గెలిచారు. ఆ ఓటమి తర్వాత టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు రాజకీయ సన్యాసం ప్రకటించడమే కాదు, జెండా మోసిన క్యాడర్ కష్టాల్లో ఉన్నా ఖాతరు చేయకపోవడంతో పార్టీ బాగా డీలా పడిపోయింది. దాంతో బత్తుల తాతయ్య బాబు భుజాలపై బాధ్యతలు పెట్టింది టీడీపీ హైకమాండ్. ఈసారి ఖచ్చితంగా టికెట్ వస్తుందనే నమ్మకంతో పనిచేసిన తాతయ్య బాబుకు ఊహించని షాక్లు తగిలాయి. ఎన్నికలకు కొద్ది నెలల ముందు యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టిన రాజు అనూహ్యంగా టికెట్ దక్కించుకుని కూటమి బలంతో మరోసారి ఎమ్మెల్యే అయిపోయారు. ఈ పరిణామం క్యాడర్కు ఏమాత్రం రుచించకపోగా ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే వ్యవహార శైలి కారణంగా వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. అటు తాతయ్య బాబుకు అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవి దక్కింది. మారిన పరిస్థితుల్లో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు దగ్గరయ్యారు తాతయ్య బాబు. ఆ తర్వాత ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడి మధ్య అంతరం పెరిగిపోగా పరిస్థితి ఉప్పు నిప్పులా మారింది. చెరుకు రైతులు ఎక్కువగా ఉండే చోడవరంలో సమస్యలకు తక్కువేం కాదు. రోడ్లు అధ్వానంగా మారిపోయి ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వీటి దుస్థితిపై కేసులు నమోదు కాగా నేరుగా న్యాయస్థానం జోక్యం చేసుకుని అధికారులకు తలంటేసిందే. రోడ్లు అలా పాడవడానికి ప్రధాన కారణం ఇక్కడ గ్రానైట్, మెటల్ క్వారీల నుంచి వెళ్లే లారీలు పరిమితికి మించి టన్నేజ్తో నడవడమేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ సంగతి ఎమ్మెల్యేకి తెలిసినా పట్టించుకోకుండా ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా వ్యాపారిగా ఆలోచిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి. ఇక ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా సరే తాతయ్య బాబు, ఎమ్మెల్యే రాజు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఒకరికంటే ముందు మరొకరు శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరవుతూ కొట్టిన చోటే మళ్లీ కొబ్బరికాయ కొట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు అంటూ పార్టీ క్యాడరే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొద్ది రోజుల క్రితం ఈ ఇద్దరి ఆధిపత్య రాజకీయాలకు కేజీబీవీ ఉపాధ్యాయురాలు ఇబ్బంది పడ్డారనే ప్రచారం ఉంది. ఇక మరో ప్రధాన సమస్య గోవాడ షుగర్ ఫ్యాక్టరీ. ఇక్కడ రైతులు ఎక్కువగా చెరుకు సాగు చేయడానికి కారణం ఈ పరిశ్రమే. సహకార రంగంలో మిగిలి ఉన్న ఏకైక తెరకు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఒకప్పుడు బీరాలు పరికిన కేఎస్ఎన్ ఇప్పుడు ముఖం చాటేస్తున్నారనే ప్రతిపక్షం, రైతు సంఘాలు బగ్గుమంటున్నాయి. మిస్టర్ కూల్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుకు ప్రస్తుత పరిస్థితులు అంతా నల్లేరు మీద నడక కాదన్న అభిప్రాయం కూడా పెరుగుతోంది. ఈ సీటు కోసం ఆఖరి నిమిషం వరకు జనసేన ప్రయత్నం చేస్తుంది. ఛాన్స్ రాకపోయినా సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టింది ఆ పార్టీ అధిష్టానం. ఒకవైపు చేరికల్ని పెంచుకుంటూనే మరొక వైపు ప్రజల తరపున నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ జరుగుతున్న మైనింగ్ దోపిడీపై విజిలెన్స్ విచారణ జరిపించాలని పిటిషన్ల మీద పిటిషన్లు పెడుతోంది గ్లాస్ పార్టీ. ఇవన్నీ పబ్లిక్ ఇంట్రెస్ట్ యాంగిల్లో కనిపిస్తున్నా రాజకీయంగా ఎమ్మెల్యేకు మాత్రం ప్రతికూలత పెరుగుతుందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో లోకల్ టీడీపీ క్యాడర్ నేరుగా హైకమాండ్ దృష్టికి చోడవరం పరిణామాలను తీసుకెళ్లిందట. ఇక పిట్టపోరు పిల్లి తీర్చినట్టు కొట్టుకుంటున్న ఇద్దరిని పక్కన పెడితే కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెర మీదకొచ్చింది. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోకపోతే పార్టీ నష్టపోవడం ఖాయమన్నది చోడవరం టీడీపీ క్యాడర్ అభిప్రాయం. రాజకీయంగా ఇక్కడ పరిస్థితులను అడ్వాంటేజ్ తీసుకునే పనిలో ఉంది వైసీపీ. ఎన్నికలకు 4 ఏళ్ల ముందుగానే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు లోకల్ సారథ్య బాధ్యతలను అప్పగించింది. కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత కోణంలో అమర్నాథ్ నియామకం వ్యూహాత్మకమేనంటున్నారు. దీంతో అలర్ట్ అయిన టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్యే తాతయ్య బాబు వర్గ రాజకీయాలకు చెక్ పెడుతూ సమర్థవంతుడైన నేతకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గానికి స్థానికుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద చోడవరం టీడీపీలో వర్గ పోరుకు బ్రేక్ వేసేందుకు టీడీపీ పెద్దలు సీరియస్ గానే అడుగులేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.